సురేష్ చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల జైలుకి వెళ్ళబోతున్నాడు. లాస్ట్ మంతే వాడికి 2 జాబ్ ఆఫర్లు అయితే వచ్చాయి. ఒకటి యావరేజ్ శాలరీ, గుడ్ కంపెనీ, కానీ రెండోది మాత్రం కొన్ని షేడీ డీలింగ్స్ ఉన్నాయి, కానీ డబుల్ శాలరీ. కానీ ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యి మనీ ఇంపార్టెన్స్, పేరెంట్స్ ప్రెజర్ వల్ల రెండో కంపెనీనే సెలెక్ట్ చేసుకున్నాడు. 3 నెలల తర్వాత చూస్తే కంపెనీ స్కామ్ బయటపడింది. ఇప్పుడు సురేష్ అరెస్ట్ అవుతున్నాడు. కానీ నాకు ఇప్పుడైతే ఒక భగవద్గీత శ్లోకం అయితే గుర్తుకొస్తుంది. అదేంటంటే ప్రవృత్తించా నిర్వృత్తం సాత్వికి బుద్ధి. దీని మీనింగ్ ఏంటంటే సత్వగుణ బుద్ధి ఉంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, దేనికి భయపడాలని క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ సురేష్కి ఈ బుద్ధి లేకపోవడం వల్లే ఇలాంటి ట్రాప్లో ఇరుక్కున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మనం కామ్గా, క్లియర్గా ఉంటే కరెక్ట్ డెసిషన్స్ అయితే తీసుకోగలం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా క్లారిఫై చేశాడు. మీరు కూడా ఇలాంటి కన్ఫ్యూజ్డ్ డెసిషన్సే తీసుకుంటున్నారా? అయితే ఈ 100 డేస్ భగవద్గీత సిరీస్ మీకోసమే. కానీ 6 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి అయితే ఫాలో చేయండి. కమెంట్ 100 డేస్. హరే కృష్ణ.